మొదటి రోజు దేవుడు ఇక్కడ ఆకాశం అంటే ఆకాశాన్ని భూమిని, ఆకాశాన్ని చేసిన తర్వాత మొదటి రోజు సూర్యచంద్ర నక్షత్రాలను చేసి, చేసిన తర్వాత హస్తమయం ఉదయం కలిగిన వెంటనే ఒక దినం అయింది. ఆ తర్వాత దేవుడు ఇక్కడ భూమి పైన గాని, జలాల్లో గాని ఏమి లేవు. ఆకాశంలో దేవుడు పని చేశాడు మొదటి రోజు. హస్తమయం ఉదయం కలిగేసింది సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా. అయితే రెండవ రోజు దేవుడు జలాల్లో ఏమి లేవు. జలాల్లో పనిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మూడవ రోజు భూమి పైన ఏమి లేదు. నరుని నిర్మించాడు. ఆ తర్వాత నరుని నిర్మించిన తర్వాత నాలుగవ రోజు దేవుడు ఏం చేశాడంటే, ఈ చెట్లను విత్తనములిచ్చు ఆ ఫలవృక్షాలన్నిటిని కూడా నాలుగవ రోజు భూమి మీద మొలిపించినట్టుగా మనం చూడొచ్చు. ఐదవ రోజు జంతువులను చేసినట్టుగా మనం చూడొచ్చు. ఆరవ రోజు హవ్వను నిర్మించి దేవుడు ఆయన ఎద్దుకు తీసుకొచ్చినట్టుగా చూస్తాను. చూడొచ్చు ఇక్కడ మనం చాలా స్పష్టంగా మీకు అర్థమైందని మీకు నేను చాలా తక్కువ చెప్పాను. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇంకా కంప్లీట్ గా అర్థం చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.